నీకు ఒక్కటి కొదువుగా ఉంది. ఆయనకు ఆజ్ఞలు చెప్పాడు. దేవా నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానయ్యా. దేవుని గురించి అసలు చెప్తలేదు, ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నాడు అనేది ఇట్స్ వెరీ ఎవిడెంట్. అందుకనే పరలోక రాజ్యం గురించి అడుగుతున్నాడు. బాగానే ఉంది. అంటే హీ వాంట్స్ టు గో టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆశతో వాంఛతో పెరిగాడు. కానీ దేవుడు అంటే నీకు ఒక్కటి కొదువుగా ఉంది. ఏంటి తెలుసా కొదువుగా ఉంది? నువ్వు వెళ్ళి చదవండి. నీవు వెళ్ళి నీకు కలిగిన ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము. నీకు కలిగినవన్నీ బీదలకిమ్ము, అమ్మి బీదలకి ఇవ్వి. పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాను. ఈ మాట ఒకసారి జాగ్రత్తగా గమనించాలండి. దేవుడు అన్నాడు, నీకు కలిగినది అమ్మి బేదలకు ఇచ్చి నీవు నన్ను వెంబడించు. ఆ మాటకు ముందు ఏం యాడ్ చేశాడు? నన్ను వెంబడించు అంటానికి ముందు పరలోకములో నీకు ధనము కలుగును, నీకు ధనము కలుగును. ఈ మాట సింపుల్. దేవుడు అంటున్నాడు, నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలా, సంపాదించుకోవాలా, నీకు ఒకటి కొద్దిగా ఉంది. నీకేంటంటే పరలోక రాజ్యంలో ఇన్వెస్ట్మెంట్ లేదు. నువ్వు ఇన్వెస్ట్మెంట్ చెయ్యి, ఆ ఇన్వెస్ట్మెంట్ నీకు పరలోక రాజ్యంలోకి వస్తుంది. నువ్వేం చేయాలంటే పరలోక రాజ్యం వెళ్తానికి నన్ను వెంబడించాలి. ఈరోజు చాలామంది ఈ మాట మిస్అండర్స్టాండ్ చేసుకుంటారండి. పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఉన్నదంతా అమ్మేస్తే పరలోక రాజ్యంకి వెళ్తామని. యేసుప్రభు అక్కడ మీరు కరెక్ట్ చదివితే, ఏ ట్రాన్స్లేషన్ అన్నా చదివితే, యేసుప్రభు అక్కడ నీ ధనం అమ్మితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తామన్న మాట చెప్పలేదు. అర్థమవుతుందా? మరలా చెప్తున్నాను, యేసుప్రభు నీ ధనం అమ్మితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు అని చెప్పలేదు. ఒక వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్తారు? యేసు ద్వారా మాత్రమే వెళ్తారండి. అందుకని యేసుప్రభు అన్నాడు, నువ్వు నన్ను వెంబడించు. నువ్వు నన్ను వెంబడిస్తే మాత్రమే, ఇంకో మాటలు చెప్పాలంటే, ఇఫ్ యు ఆర్ అ క్రిస్టియన్, ఇఫ్ యు ఆర్ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, ఓన్లీ దెన్ యూ విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈరోజు చాలామంది ధనం ఉంటే పరలోక రాజ్యం వెళ్ళన్నారు. దేవుడు అక్కడ పరలోక రాజ్యం వెళ్ళరా చెప్పలే, కష్టం అని చెప్పాడు యేసుప్రభు. కష్టం. అవును, కష్టమా కాదా? ఒక వ్యక్తికి తగ్గ డబ్బు, ఆస్తి, అంతస్తు, పేరు, ప్రఖ్యాతలు అన్నీ ఉంటే పరలోక రాజ్యం వెళ్తాం కష్టమే కాదా? కష్టమే కానీ చేత కాదు అని చెప్పలే. ఈరోజు చాలామంది ఇది అర్థం చేసుకోవట్లేదు. దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించి నీకు కలిగిన ఈ ఆస్తి పరలోకంలో నువ్వు చేర్చిపెట్టుకుంటే బాగుంటుందయ్యా అని చెప్పాడు. ఈ వ్యక్తి ఎవరో తెలుసా? చెప్తానులే. ఎందుకంటే ఈ వ్యక్తి దాని తర్వాత ఏం చేశాడో చూడండి. ఎందుకంటే యేసుప్రభు చెప్పినప్పుడు, నీ కలిగినంత అమ్మి బేదలకి ఇచ్చి నీ ఆస్తి పరలోకంలో, ట్రెజర్ అప్ ఇన్ హెవెన్ అండ్ ఫాలో మీ. నీ సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించు. ఈరోజు ఎంతోమంది ఈ మొదటి కార్యం కావాలంటే చేస్తానికి ఆశపడతారేమో, కష్టమైందే ఆశపడతారేమో, కానీ సిలువ ఎత్తుకునే అనుదినము తను తాను ఉపేక్షించుకుని క్రీస్తుని వెంబడిస్తామనేది ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ థింగ్ అండి. ఎందుకంటే దేవుని వాక్యలో చూస్తే అక్కడ యేసుప్రభు ఆ మాట చెప్పిన వెంటనే, చదవండి ఒకసారి. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, అతడు మిగుల ఆస్తి కలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఆ మాట చదవండి, దాని కింద చదవండి. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఎంతో దుర్లభం. ఇట్స్ వెరీ హార్డ్. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలండి, ఆస్తి అంటే ఏంటి? ఈరోజు చాలామందికి అది అర్థం కావట్లేదు. చక్క కుటుంబం కలిగి ఉంటా ఆస్తి వద్దంటారా? చక్కని గృహం కలిగి ఉంటాం ఒక ఆస్తి వద్దంటారా? చక్కని ఉద్యోగం కలిగి ఉంటాం ఒక ఆస్తి వద్దంటారా? ఈరోజు చాలామంది వీటిని దేవుడు అనుకుంటారండి. నేను మాట్లాడే ఈ వ్యక్తి ఎంతో ధనవంతుడు. ఆ వ్యక్తికి ఉన్న ధనము ఎంత గొప్పదంటే, అతని ఆస్తి అమ్మితే యెరూషలేములో ఉన్న వారందరూ 3 పూట్ల ఆహారం తినచ్చు. ఎంతకాలానికి తెలుసా? 10 సంవత్సరాలకి. 10 సంవత్సరాలకి 3 పూట్ల ఆహారం పెట్టి పోషించగలిగినంత ధనవంతుడు. అంత గొప్ప ధనవంతుడు తన మనసు ఎక్కడుంది? నేను పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలి, పరలోక రాజ్యం చేరాలి, అక్కడికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి? ఈరోజు మనం అనుకుంటున్నాం, దేవుడు నాకు ఇల్లు ఉంటే తప్పంటున్నాడు,
దేవుడు నాకు వాహనం ఉంటే తప్పు అంటున్నాడు, దేవుడు నాకు మంచి ఉద్యోగం ఉంటే తప్పు అంటున్నాడు, నేను దేవుని రాజ్యంకి వెళ్ళాలంటే నాకు ఏమి లేని వానికి ఓరక కూర్చోవాలి. ఈరోజు ఎంతోమందికి అర్థం కావట్లేదండి. గాడ్ వాంట్స్ యూ టు లివ్ ఎ బ్లెస్డ్ లైఫ్. ఆశీర్వదించబడిన జీవితం దేవుడు మనకి జీవించాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనల్ని అట్టి రీతిగా ఆశీర్వదిస్తానికి ఆశపడుతున్నాడు. ఈరోజు చాలామంది ఇంకొక మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, దేవుడి నిమిత్తమై ఏదైనా త్యాగం చేస్తే ఇంకా నాకు ఇక్కడ ఏమి ఉండదు, కేవలం పరలోక రాజ్యంలోనే ఉంటుందని ఆశపడుతున్నారు. నో, లెట్ మీ టెల్ యూ, దేవుడు ఈహమందు పరమందు. చాలామంది అనుకుంటారు, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది బేదకు వచ్చాడు, మన ఎందుకు ధనవంతులుగా ఉండాలి, మన ఎందుకు ఆశీర్వాదంగా ఉండాలి. దేవుడు నాకేం తెలియజేస్తుంది, ఆయన బేదకు వచ్చింది మనల్ని ధనవంతులకు చేస్తాం కండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మనం ఆశీర్వదించబడిన వారికి చేస్తాను కండి. ఆయన శాపంగా మారింది మనం దీవెనగా మారటానికి. ఈ గొప్ప వ్యక్తి, ఈ వ్యక్తి వచ్చి నాకు పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోవాలి, ఈ భూమి పైన కావాల్సినది. ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ బ్యాక్ దోస్ డేస్. నాకు కావాల్సినంత ఆస్తి ఉంది, ఇంత ఆస్తి పెట్టుకుని నాకు సంతృప్తి లేదు, ఈ ఆస్తి పెట్టుకున్నా కూడా నాకు ఆశ లేదు, కానీ ఆ రాజ్యము చేరాలి అనే ఆశ ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు, నీ మనసు అక్కడ ఉంది కాబట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. కానీ నువ్వు వెంబడిస్తాను ముందుగా నీకు కలిగిన ఇక్కడ ఆస్తిని అక్కడికి చేసుకో. అందుకని యేసుప్రభువు అన్నాడు, గిన్నెడు చన్నటి నీళ్ళు ఇచ్చినా కూడా దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు. ఈరోజు ఎంతమంది మనము పరలోక రాజ్యము చేరటానికి, అక్కడ గనులుగా ఉండటానికి, ఆయన రాజ్యములో ఆయనతో పాటు జీవించాలని ఆశపడుతున్నాము. ఒక గొప్ప హిస్టోరియన్ అండి బైబిల్ మొత్తంలో. ఈ రోజుకి మనకి అండర్స్టాండ్ అవ్వాలంటే 6 కాలపు హిస్టోరియన్ ఒక ఆయన ఉన్నాడు, జోసెఫియస్ అని. జోసెఫియస్ రాసాడు ఈయన గురించి. ఈయన ఎవరంటే, హీఈస్ అ రిచ్ మ్యాన్, హీఈస్ అ యంగ్ రూలర్. హీఈస్ రిచ్, హీఈస్ యంగ్, హీఈస్ అ రూలర్. ఆయన ధనవంతుడు అంట, ఎంతో గొప్ప ధనవంతుడు. అదే సమయంలో యవనస్తుడు, ఇంచుమించు 30sలో ఉంటాయి, 30-40 బిలో ఉంటుంది అంటారు. బట్ అట్ ద సేమ్ టైం హీ ఈస్ రూలర్, అధికారి. ఒక మనిషి ఈ లోకంలో ఆశపడేది దేనికండి? డబ్బు, పేరు, ప్రఖ్యాత, సుఖం, అంతే కదా. ఈయనకి అన్నీ ఉన్నాయి. అక్కడ రాసిన హిస్టోరియన్ చెప్తున్నాడు, ఈయనకి అన్నీ ఉన్నాయి. ఈయనకి డబ్బు ఉంది, ఆస్తి ఉంది. యెరూషలేముని 10 సంవత్సరాలు ప్రతిరోజు 3 పూట్ల పోషించగలిగిన డబ్బు ఉంది. అదే సమయంలో ఆయన అధికారి, మాట ఇస్తే అయిపోతుంది, మాటే, అధికారం ఉంది. అదే సమయంలో యవనస్తుడు అంటే బలం ఉంది, ఏమన్నా చేయొచ్చు. కానీ ఆయన మనసు ఎక్కడ ఉంది చూడండి. ఈరోజు మన మనసు ఎక్కడ పెడుతున్నాం అనేది ఎంతో ముఖ్యమండి. దేవుడు ఈ మనిషిని చూసినప్పుడు ఆయనను ప్రేమించాడంట. హీ లవ్డ్ హిమ్. కారణం ఏంటంటే, దేవునికి తెలియదు ఆయన కలిగిందంతా. దేవుడు అంటాడు, నీకు అన్నీ ఉన్నా కూడా నువ్వు నా నీతి, నా రాజ్యాన్ని వెతుకుతున్నావు చూడు, నువ్వు నా రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నావు చూడు. ఆ మాట చూస్తే దేవుడు ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయనకు సీక్రెట్ చెప్తున్నాడు ఏంటంటే, ఇక్కడ ఉన్నంత అమ్మి పెట్టి అక్కడ చేర్చి పెట్టుకో, నువ్వు అక్కడ కూడా గొప్పోడుగా ఉంటావు. నువ్వు ఇక్కడ గొప్పోడుగా ఉంటావు మాత్రమే కాదు, నువ్వు అక్కడ కూడా గొప్పోడు అవ్వాలి. యూ హ్యావ్ టు బి రిచ్ ఇన్ హెవెన్, ట్రెజర్ అప్ ఇన్ హెవెన్. ఈరోజు మీకు ఒక ప్రశ్న మరలా రిపీట్ చేస్తాను, ఇందాకేసింది. హ్యావ్ యూ ఎవర్ ట్రెజర్డ్ అప్ ఎనీథింగ్ ఇన్ హెవెన్? పరలోక రాజ్యంలో ఏదైనా కూర్చిపెట్టుకున్నారా? పరలోక రాజ్యంలో ఏదైనా ఉందా? దేవుడు వాక్యం తెలియజేస్తుంది, పరలోక రాజ్యంలో చేర్చిపెట్టుకోవచ్చు. ఈ భూమి ఆయన కూర్చిపెట్టేదంతా నాశనమే. మీ జీవితంలో ఏదైనా కూర్చిపెట్టుకున్నారా? సింపుల్. ఈరోజు లోకంలో కలిస్తే ఏదైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావా అని అడుగుతారు, ఎందులోకి ఇన్వెస్ట్ చేస్తున్నావు అని అడుగుతారు, ఎక్కడో నేను ఇన్వెస్ట్మెంట్స్ అని అడుగుతారు, ఎంత % పెరిగిందని అడుగుతారు. విశ్వాసమైన మనం చేరినప్పుడు మనం అడగద్దా, పరలోక రాజ్యానికి ఏం చేసావు, పరలోక రాజ్యంలో ఏం సంపాదించుకున్నావు, అక్కడికి వెళ్తే ఏముంది నీకు, అడగద్దా? వి నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్. మనము దేవుని కొరకు చేసింది ప్రతీది ఇట్ ఈస్ మెరిటెడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దేవుని కొరకు ఎవరైనా సరే ఏదైనా సరే సమర్పించుకుంటే దేవుడు ఒక్కటి చేస్తాడు. ఏంటి తెలుసా? ఇహమందు పరమందు ఎన్ని రెట్లు తెలుసా వాక్యంలో రాయబడి ఉంది? 100 రెట్ల ప్రతిఫలం అంట. 100-fold బ్లెస్సింగ్ గాడ్ హెస్ ప్రామిస్డ్. ఎవరైనా తన తండ్రినైనా ఎవరైనా విడిచిపెట్టి, తనకి కలిగిందని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే నేను వెంబడించా.
ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం. ఈరోజు మనం అంటాం, దేవా ఫస్ట్ ప్రతిఫలం, దాని తర్వాత వెంబడిస్తాం. నో 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 గాడ్ హ్యాస్ టు లీడ్ యూ త్రూ, సాక్రిఫైస్ యూ, లిటరల్గా నీకు మోల్డ్ చేయాలి, మేక్ యూ, బ్రేక్ యూ, మేక్ యూ, ఈ 2 చేయాలి. అప్పుడు దేవుడు మనలో నుండి ఆయన కార్యాన్ని జరిగిస్తాడండి. ఈరోజు ఎంతోమంది దేవుని కొరకు విడిచిపెట్టుకోవడానికి సిద్ధం కాదు. అక్కడ మాట చూస్తాం ఏంటంటే, కమింగ్ బ్యాక్ టు ద వర్డ్, ఆ మనిషి హృదయాన్ని నొచ్చుకుని తిరిగి వెళ్ళిపోయాడు. అంతటితో గేమ్ ఓవర్ అనుకుంటాం. ఇంకా ఆ వ్యక్తి మరలా రాలేదనుకుంటాం, ఆ వ్యక్తి మరలా ఎక్కడ కనబడలేదు అనుకుంటాం, ఆ పేరు మెన్షన్ చేయబడలేదు కాబట్టి ఆ మనిషి రాలేదనుకుంటాం. కానీ చరిత్ర చెప్తుంది, వాక్యంలో కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆ వ్యక్తి వెళ్ళాడు కానీ మరలా వచ్చాడు. ఆ వ్యక్తి వెళ్ళాడు కానీ చెయ్యాల్సింది చేసుకుని వచ్చాడు. ఆ వ్యక్తి నొచ్చుకుని వెళ్ళాడు. దేవుడు చెప్పింది కష్టమే, దేవుడు చెప్పింది సులభమైంది ఏమన్నా ఉంటుందా? ఆ వ్యక్తి నొచ్చుకున్నాడు హృదయాన్ని. ఆ వ్యక్తి అనుకున్నాడు, అయ్యో హౌ ఇస్ దిస్. తను ఎంతో ఆశతో పరిగెత్తుకుని వచ్చాడు. నేను ఒక్కసారి ఆయన ముఖాన్ని ఇమాజిన్ చేయొచ్చు, మీరు కూడా ఇమాజిన్ చేయొచ్చు. ఆయన పరిగెత్తుకుని వచ్చేటప్పుడు ఎంతో ఆశతో వాంఛతో పరిగెత్తుకుని వచ్చాడని తెలియజేయబడుతుంది. ఆయన యేసు ప్రభుని అడిగేటప్పుడు ఎంత ఎన్లైట్మెంట్ అడిగి ఉండొచ్చు. ఆయన అనుకుని ఉండొచ్చు, నేను అడిగే అడుగుకి నేను అడుగుతున్నానా అన్న రీతికి మనుషులందరూ చూస్తారు అన్న ఎక్సైట్మెంట్తో అడిగి ఉండొచ్చు. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, హిస్ ఫేస్ ఫెల్ డౌన్ అంట. మొఖాన్ని నొచ్చుకుని, అంటే ఇట్లున్నవాడు పరలోక రాజ్యంగా వెళ్ళాలి నేను అడిగినాడు. యేసు ప్రభు చెప్పిన సమాధానం, అయ్యో అబ్బా. ఆయన నొచ్చుకుని తల దించుకుని వెళ్ళిపోయాడు. కానీ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, ఆయన ఏమని పిలిచాడు యేసు ప్రభుని చెప్పండి? మంచి బోధకుడా. మరలా వచ్చాడు. ఇంకొక ఆయన పేరు కూడా రాయబడి ఉంది. ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గర రాత్రి సమయంలో వచ్చి, బోధకుడా, మంచి బోధకుడా, ఏమని అడిగాడు తెలుసా? సేమ్ క్వశ్చన్, నిత్య జీవ వారసున్న వాళ్ళంటే నేనేమి చేయాలి? యు సీ ద క్వశ్చన్. బోధకుడా, మంచి బోధకుడా, నిత్య జీవ వారసునంతే అవ్వాలంటే ఏమవ్వాలి? యేసు ప్రభు మొదటిసారి ఏమన్నాడు? నిత్య జీవ వారసుని అవ్వాలా, నీ దగ్గర ఒకటి కొద్దు ఉంది, వెళ్ళి అమ్మేసి పేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. చరిత్ర చెప్తుంది, జోసిఫియస్ రాస్తాడు, ఏంటి తెలుసా? ఆ వ్యక్తి వెళ్ళి దేవుడు చెప్పిన రీతిగా అట్లాగే చేసి, చరిత్రలో డాక్యుమెంట్ చేయబడి ఉంది, అలాగే చేసి మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఇప్పుడు చెప్పు, నువ్వు చేయమన్నది చేశాను, నీ దగ్గరకు వచ్చాను, నేను వెంబడించాను, అమ్మి రమ్మన్నావు, అమ్మి వచ్చాను, ఏం చేయమంటావు? దేవుని వాక్యంలో రాయబడి ఉంటుందండి, నిత్య జీవ వారసున్న వాళ్ళంటే నేను ఏం చేయాలని మరలా అడుగుతాడు. ఆ వాక్యం చూద్దాం. ఐ జస్ట్ వాంట్ టేక్ దట్ వర్స్ ఒక్కసారి. ఓకే, యోహాను 3, జాన్ 3. జాన్ 3లో ఈ మనిషి వచ్చి, బోధకుడా, 2వ వచనం చదవండి. అతడు రాత్రి యందు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని. ఇప్పుడు చెప్తున్నాడు యేసు ప్రభు, ఏం చేయాలా చెప్తాను రా. నువ్వేం చేయాలంటే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, హియర్ ఇస్ ద మిస్టరీ. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని. అతడు దేవుని రాజ్యము చూడలేడు. దేవుని రాజ్యము చూడలేడు. ఒకడు నూతనంగా కొత్తగా జన్మిస్తేనే కానీ, అంటిల్ యు ఆర్ బోర్న్ అగైన్ యూ కెనాట్ సీ ద కింగ్డమ్. ఫస్ట్లీ చూడలేవు, స్వతంత్రించుకోవడం తర్వాత చూడలేవు. దానికి వెంటనే ఆయన అడుగుతాడు, చదవండి 4వ వచనము. అందుకు నికోదేము, ముసలివాడిన మనుష్యుడు ఎలాగో జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి. ఎవరు ఆయన పేరేంటి? ఎవరి పేరు? మనందరికి తెలుసు, నికోదేము. నికోదేమే ఆ మనిషి. దట్ మ్యాన్ వాజ్ నికోదేమ్. అందరు అనుకుంటారు నికోదేమ్ అంటే ముసలాయన అనుకుంటారు.
ఎందుకని ముసలాయన అనుకుంటారంటే ఇప్పుడు ఆయన చెప్పిన ఆ మాటను బట్టి. ఏంటి ఆ మాట? చదవండి. ముసలివాడిన మనుష్యుడు ఎలాగ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగుగా, see that is the question he is asking. he is saying how can an old man, సరే ఆయన ఇంట్రెస్టింగ్, ఆయన బోధకుడు. ఎందుకంటే ఈయన కూడా ఒక బోధకుడు. ఎవరు? నికోదేము బోధకుడు. నికోదేము ఒక పరిసేయుడు. నికోదేము ఆ సదుసీల్ గ్రూప్లో ఒక లీడరు. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఆయన ఎవరు? రిచ్ యంగ్ రూలర్, అధికారి. ఆ రోజుల్లో ఆ సదుసీల్ గ్రూప్, ద కౌన్సిల్ యూస్ టు రూల్. ఆయన అంటున్నాడు, సరే ఇట్లయితే మరి ఎట్లా వీళ్ళందరూ వెళ్తారో రేపు నేనేమని చెప్పాలి? హౌ కెన్ ఎనీబడి ఓల్డ్ కెన్ గో? అప్పటికే తన తల్లి కూడా లేదు అనేది ద హిస్టరీ ఇస్ ప్రూవింగ్. సరే నా తల్లి కూడా లేదు, నా లాంటి వాళ్ళు ఎట్లా వెళ్తారో? సో దిస్ ఇస్ క్వైట్ మిస్అండర్స్టూడ్. కానీ ఏం తెలియజేయబడుతుందంటే ఆయన అడిగిన దానికి యేసు ప్రభు ఒకటే చెప్తున్నాడు, సమాధానం చెప్తున్నాడు. చూడండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా గో ఆన్ ప్లీజ్. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. దానికి ఆయన అంటాడు, హౌ కెన్ దిస్ బీ పాసిబుల్? హౌ కెన్ దిస్ బీ? దేవుడు అంటాడు, నువ్వు ఇశ్రాయేలీయులకు బోధకుడివి, నీకు తెలీదా? యు ఆర్ అ టీచర్ ఆఫ్ ఇజ్రాయెల్, డోంట్ యు నో? దేవుడు వాక్యంలో చూస్తేనండి, యోహాను సువార్త 3లో ఆయన వస్తాడు రాత్రి, మార్కు సువార్తలో 10లో వస్తాడు ఆయన బోధకుడు అని పిలుస్తూ. మరలా అదే రీతిగా యోహాను 10లో మనం చూస్తాము ఆ సదరీన్ అంటే ఆ కౌన్సిల్ ముందు యేసు ప్రభు పక్షాన మాట్లాడుతూ డిఫెండ్ చేస్తున్నాడు యేసు ప్రభుని. నికోదేము యేసు ప్రభుని కాపాడాలని యేసు ప్రభుని డిఫెండ్ చేస్తున్నాడు. అదే రీతిగా మరలా చూస్తాము నికోదేము ఎక్కడ కనబడతాడంటే యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన సిలువు దగ్గర నుంచి దింపిన తర్వాత ఆయనకి ద బామ్ అత్తర్ని రాస్తానికి, ఆయన శరీరాన్ని అనాయింట్ చేస్తానికి, అభిషేకిస్తానికి అక్కడ కనబడతాడు. చరిత్ర చెప్తుంది ఏంటంటే, మీ అందరూ తెలుసు నికోదేము ఒక గనుడైన వ్యక్తి. నికోదేము ఎంతో శక్తితో నింపబడిన వ్యక్తి. నికోదేము ఎప్పుడైతే తనకు కలిగినది తనను అమ్మి క్రీస్తుని వెంబడించాడు, హీ వాజ్ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. దేవుని ఆత్మ ద్వారా నింపబడిన తర్వాత పెంతెకోస్తు రోజున ఆయన ఏం చేస్తాం ప్రారంభించాడు తెలుసా? మనుషులకి ఇంకా డబ్బు కాదు, డబ్బు లేదు ఆయన దగ్గర, మనుషుల్ని స్వస్థపరుస్తాం ప్రారంభించాడు. మనుషుల జీవితాలను మార్పు కలిగిస్తాం ప్రారంభించాడు. మనుషుల్ని ప్రేమించి వారిని పరలోక రాజ్య సంబంధులుగా చేస్తానికి ప్రారంభించాడు. దేవుడు అంటున్నాడు, నీవు నీ పొరుగు వాడిని ప్రేమించాలి. దేవుడు అంటున్నాడు, నీ డబ్బే నువ్వు ఇస్తానికి రెడీగా లేకపోతే నువ్వు వారి కొరకు సంపాదిస్తానికి ఆశ కలిగి ఉంటావా? నీకు కలిగిన వస్తువే నువ్వు ఇస్తానికి సరిగా లేకపోతే నువ్వు వారి పరలోక రాజ్యం చేరటానికి ప్రయాసపడతావా? ఈయన ఇష్టము నేర్చుకున్నాడు. హీ లెర్న్ టు లవ్ హిస్ ఎనిమీ ఆర్ ద నైబర్. ఆయన చేసిన కార్యం చూస్తే ఎంతో గొప్పది. ద హిస్టరీ రికార్డ్స్ ఇట్. దేవుడు అక్కడ చూస్తానండి, నికోదేము ఘనుడైన వ్యక్తి కదా, మరి యేసు ప్రభు మరణించినప్పుడు ఏమి చేయలేదు ఏంటి అంటే, హీ వాజ్ దేర్. హిస్టరీలో రాయబడి ఉంటుంది, అర్మితియా యోసేపు సమాధిలో యేసు ప్రభుని పెట్టారు. అర్మితియా యోసేపు వాజ్ అ రిచ్ మ్యాన్. అర్మితియా యోసేపు ఒక గొప్ప వ్యక్తి. ఒక సామాన్యుడికి ఒక గొప్ప వ్యక్తి పరిచయం ఉంటుందా? ఇంపాసిబుల్. ద హిస్టరీ టెల్స్ దట్. ఈయన నికోదేము వెళ్ళి తన స్నేహితుడైన అర్మితియా యోసేపు, ఇంకెక్కడ కనబడ్డాయి అర్మితియా యోసేపు ముందు, ఆయన దగ్గరికి వెళ్ళి బతిమలాడాడంట, అయ్యా నువ్వు నా స్నేహితుడివి, నాకని నువ్వు జీవితంలో ఏదైనా చేయగలిగితే ఇదొక్కటి చేయవా? ఏం లేదు, నేను ప్రేమిస్తున్నాను, నేను వెంబడిస్తున్న యేసు మరణించాడు, ఆయన సమాధిని తీసి, ఆయన శవాన్ని తీసి నీ సమాధిలో పెట్టాలి, ఆయన దేహాన్ని తీసి నీ సమాధిలో పెట్టాలి, ఇస్తావా? మనం చూస్తాము, వారు పిలాతు దగ్గరికి లెటర్ తీసుకుని వెళ్ళారు.
లెటర్ తీసుకుని వెళ్ళారు. ఏంటి? రిక్వెస్ట్ లెటర్. నాకు ఆయన దేహము కావాలి. శిలువ పైన వేలాడాల్సిన దేహాన్ని తీసుకుని లోట పెట్టాలంటే ఎవరు పడితే అక్కడ ఖైదీగా పిలవబడిన ఒక వ్యక్తి దేహాన్ని ఈజీగా ఇచ్చేస్తారా? నో. కొన్ని గంటల సేపట్లో ఇచ్చేస్తారా? నో. ఆ రోజుల రీతిగా చూస్తే ఆ శిలువ పైన ప్రతి ఒక్కరు, శిలువ పైన వేలాడిన ప్రతి ఒక్కరు మరణించిన తర్వాత, శిలువ మీద వేలాడిన తర్వాత ఆ దేహాన్ని శిలువలో పడేసి ఆ దేహాన్ని లాగి ఒక గొయ్యిలో పడేస్తారంట. పక్షులు, మృగాలు, ఏగలు అన్నీ వచ్చి వాటిని తింటాయి. కానీ ఈయనైతే బతిమలాడాడు. ఎందుకంటే ఈయనకి అధికారం ఉంది కాబట్టి పిలాతు దగ్గరికి వెళ్ళి, రోమన్ ఎంపరర్ దగ్గరికి వెళ్ళి, నాకు కావాలి, ఈయన దేహం నాకు కావాలి, ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఐ విల్ టేక్ ఇట్. ఈయన అర్మితే యోసేపు వెళ్ళి ఆయన దేహాన్ని తీసుకొచ్చి అభిషేకించి చుట్టి పెట్టి లాట పెట్టాడు. మనం చూస్తాము ఈయన చేసిన కార్యం ఏంటంటే యేసు చెప్పిన మాటల్ని వెంబడించాడండి. యేసు చెప్పిన మాటల్ని వెంబడించాడండి. ఈరోజు మన జీవితంలో మనము సంపూర్ణంగా క్రీస్తుకి సమర్పించుకున్న వారిమా? ఏదో ఒక భాగం మాత్రమే సమర్పించుకుని, ఒక రీతిగా సమర్పించుకుని, దిస్ అలోన్, ఇంతవరకే, ఇది నేను చేయలేను దేవా, అది అడగద్దు, కష్టం. ఏదో ఆదివారం ఆలయం రమ్మంటావో వస్తా, ప్రతిరోజు నీ సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయడం అది కష్టం. ఏదో ఒకసారి అది ఉమ్మని ఇస్తా, ప్రతిసారి ఉమ్మంటే అది కష్టం. ఏదో నీకు ప్రార్థన చేయి, నిన్ను ప్రేమించడం బాగానే ఉంది, వాళ్ళని ఎట్లా ప్రేమిస్తాను, వాళ్ళకి ఎలా సహాయం చేస్తాను? యు సీ వెరీ కేర్ఫుల్లీ. ఈయన క్రీస్తు చెప్పిన రీతిగా కలిగిందంతా అమ్మి రా, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఈ వ్యక్తి గురించి మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే జోసఫియస్ అనే థియాలజీ హిస్టోరియన్ చెప్పాను కదా, వారు సహోదరుడే నికోదేము. అన్న తమ్ముడు గురించి రాయలేడా? అన్న తమ్ముడు గురించి మిస్ చేస్తాడా? అలా రాశాడు. గనుడైన వ్యక్తి, అధికారం కలిగిన వ్యక్తి, ఇతరులను స్వస్థపరచగలిగిన వ్యక్తి, ఇతరులకి దీవెనగా నిలబడి ఆ రోజు దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తి చివరి వరకు క్రీస్తు సాక్షిగా జీవించాడండి. మనం అనుకోవచ్చు తప్పకుండా, ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, ఇక్కడ అమ్ము, పరలోక రాజ్యంలో చేర్చుకో. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తే మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. సడన్ నేనైతే ఆశపడతాను, మీరు నికోదేం కదండి, ఓ మీరు ఉన్నదంతా అమ్మి, అందుకనే మీకు అంత పెద్ద బంగ్లా పరలోకంలో. విచ్ ఇస్ ట్రూ. యేసుప్రభు చెప్పాడు, మాట తప్పుతుందా? ఈరోజు మన జీవితంలో అండి, ఈ లోకము పైన కలిగింది సమస్తము వ్యర్థమే, తొందరలో నశించిపోయేది. మనం ఏదో మరణిస్తే పరలోక రాజ్యం వెళ్తాము అనేది ఎలిమెంటరీ స్కూల్ అండి. నో, యూ హ్యావ్ టు గో మచ్ బియాండ్. యేసుతో పాటు ఏలేవానిగా, యేసుతో పాటు పరిపాలించేవానిగా, యేసుతో పాటు జీవించేవానిగా, అక్కడ ఉన్నత స్థానంలో నివసించే వ్యక్తిగా, అక్కడ గనుడుగా దేవుని అక్కడ రాయబడింది, అంతవరకు సహించేవాడికి జీవ కిరీటం. అదే సమయంలో క్రీస్తుకి సాక్షులుగా మరణించిన వారికి సింహాసనము, క్రీస్తు పక్కన సింహాసనము ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఎవ్రీబడి హూ హస్ డన్ సంథింగ్ ఇన్ లైఫ్ ఆర్ ఎర్నింగ్ సంథింగ్ లెవెల్స్ ఇన్ హెవెన్. ఈరోజు మనం దేవుని వెంబడిస్తున్నాం అన్న వ్యక్తిని, అనే వారిని, ఏంటి మనం చేసేది? ఏంటి అది మనం చేర్చిపెట్టుకునేది? ఏంటి అది మనం ప్రతిరోజు ప్రయాసపడేది? దేని కొరకు ప్రతిరోజు కష్టపడుతున్నాము? ఏంటి ప్రతిరోజు సంపాదించాలని ఆశపడుతున్నాము? ఏంటి సంపాదించుకుని పొందుకోదామని ఆశపడుతున్నాను? నేను ఒకటే అంటున్నానండి, దేవుని కొరకు చేసే ప్రతి దానికి, దేవుని నామంలో చేసే ప్రతి దానికి ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, ఈరోజు మనం అనొచ్చు, మనకు డబ్బు ఉంటే గొప్ప అంట. నేను అంటాను లేదు, పరిశుద్ధాత్మ వరములు ఉంటే గొప్ప. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? డబ్బులతో చేయలేనివి పరిశుద్ధాత్మ వరములతో చేయొచ్చు. ఎందుకంటే డబ్బు చేయలేని కార్యాలు దేవుని ఆత్మ కార్యం జరిగిస్తుంది. అందుకని దేవుడు అంటాడు, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారంగా మాత్రమే జరుగును. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు మన జీవితంలో ఎన్ని ఛాలెంజెస్ ఎన్ని ఉన్నా కూడా అండి, మన మనసు అక్కడ ఉండాలి. టాకింగ్ అబౌట్ దిస్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక వ్యక్తి పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్లో మనము పరలోక రాజ్యము చేరితే, మొదటి చాలామంది ప్రశ్న అంటే, అసలు పరలోకానికి వెళ్తానా?
నో 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 నో. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు వెళ్తారండి. ఆయనను నమ్మి, ఆయన అంగీకరించి, ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తే యు ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఈ లోకంలో మీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ లోకంలో మనుషులు దూషించవచ్చు, అపహాస్యం చేయొచ్చు, ఏమీ అర్థం చేసుకోకపోవచ్చు. ఈరోజు మన జీవితంలో దేవుని వాక్యము పాటిస్తే, జీవిస్తే, మన జీవితంలో మనల్ని విడువని ఎడబాయని దేవుడు ఉన్నాడండి. హీఈస్ వెరీ మచ్ అలైవ్ అండ్ ఈజ్ వెరీ మచ్ అట్ వర్క్. ఈ రోజు కూడా ఆయన కార్యం చేస్తూనే ఉన్నాడు. త్యాగం లేకుండా, సమర్పణ లేకుండా దేవుడు ఎవరిని వాడుకోలేడు. త్యాగం లేకుండా, సమర్పణ లేకుండా పరలోక రాజ్యంలో గనులుగా ఉండలేరు. నేను దేవా నేను వెంబడిస్తున్నానని చెప్తూ, మీ ఇష్టంలో మీ జీవితంలో మీరు జీవిస్తూ మీరు పరిశుద్ధంగా బ్రతకొచ్చేమో, కానీ మీరు మరణిస్తే పరలోక రాజ్యంలో ఒక స్థానం. కానీ అదే ఈ లోకంలో క్రీస్తు సాక్షులుగా జీవించి ప్రయాసపడి అవసరమైతే హతసాక్షులుగా మరణిస్తే ఆ రాజ్యంలో ఉన్నత స్థానం. కానీ దేవుడు అంటున్నాడు, ఏది ఏమైనా సరే నా కొరకు నువ్వు చేసిన కార్యం ఈ హమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం. అడుగుతారు శిష్యులు, వచ్చి అడుగుతారు యేసుప్రభుని, అయ్యా మరి మా సంగతి ఏంటి? పేతురు అంటారు, మా సంగతి ఏంటి? మేము చేయలేదా నీకు? దేవుడు అంటాడు, నా నిమిత్తమై ఎవరైనాను సరే దర్స్ నో టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎవరైనాను సరే, శిష్యులు మాత్రమే కాదు, ఎవరైనాను సరే 100 రెట్ల ప్రతిఫలం. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు మీ జీవితంలో మీ ప్రయాణం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ నేను అంటున్నాను, రీకాలిబ్రేట్ యువర్ సెల్ఫ్, ఫోకస్ హెవెన్. ఎందుకంటే ఈ లోకం కొంతకాలమే, ఈ జీవితం కొంతకాలమే. నాకు ఇంకా నిన్నగా మొక్కకుండా 16 సంవత్సరాల జ్ఞాపకం ఉంది, 13 సంవత్సరాల జ్ఞాపకం ఉంది. తిరిగి చూస్తే ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి, అయ్యో ఇంత వయసు అయిపోయింది, అయ్యో ఇంకా కొంతకాలమే ఉంటాం మనం ఈ లోకంలో. కానీ దీని కొరకే ప్రయాసపడతా ఉంటే వేస్ట్. నేను అంటున్నాను, ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతుకుతామండి. ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, ఉన్నతమైన కార్యాలు జరిగించే దేవుడు. ఈరోజు మీరు ఒంటరిగా ఉన్నారు అనుకుంటే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు మీ జీవితాన్ని దేవుని చేతిలో సమర్పించుకుంటే మీరు ఒంటరివారు కాదు. మీ తోడు ఉన్నవాడు సర్వశక్తిమంతుడండి, సర్వశక్తిమంతుడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. ద ఆల్మైటీ కెన్ స్టాండ్ నెక్స్ట్ టు యూ, బట్ ద చాయిస్ ఇస్ యోర్స్. మీరు ఆయన ఆహ్వానిస్తారో లేకపోతే మీ అంతటా మీరు అన్నీ చేసుకుంటారో. మన జీవితంలో నిజంగా మార్పు జరగాలంటే మొదటిగా ద ఫస్ట్ థింగ్ ఇస్ సరెండర్, సబ్మిట్, ఒబే. తగ్గించుకునే వాడే లోబడతాడు. తగ్గించుకుంటేనే సమర్పణ. తగ్గింపు లేకపోతే ఏమీ లేదు. దేవుడు అంటాడు, నా ముందు తగ్గించుకున్నారా, నేను చేస్తాను నీ జీవితంలో. నా ముందు తగ్గించుకుంటారా, నేను నడిపిస్తాను నిన్ను. నువ్వు తగ్గించుకుంటారా. చరిత్ర ఇంకోటి కూడా చెప్తుంది, నికోదేము చేసిన కార్యానికి ఎంతోమంది దేవుణ్ణి ప్రేమించి దేవుని వెంబడిస్తాం ప్రారంభించారంట. అంటే ఆయన ఒక్క మనిషి ద్వారా దేవుడు చేయగలిగిన కార్యం ఏంటంటే, ఎంతోమంది దేవుణ్ణి ప్రేమించారు, దేవుణ్ణి వెంబడించారు. ఎందుకు తెలుసా? ఓహో, నీ దేవుడు స్వార్థంగా కాక ఇతరులను ప్రేమించమని చెప్తున్నాడా? అయితే ఆ దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి. నీ దేవుడు నీవు మాత్రమే తినడం కాక ఇతరులను కూడా పోషించమంటున్నాడా? అయితే ఆ దేవుడు నేను కూడా తెలుసుకోవాలి. నీ దేవుడు నీ ద్వారాగా నన్ను ప్రేమిస్తున్నాడని తెలియజేస్తున్నాడా? అయితే ఐ వాంట్ నో హిస్ లవ్ టు. ఈరోజు మన జీవితాలు ఇతరులకు మాదిరికరంగా మారాలి. ఈరోజు ఈ జీవితంలో సంపాదించుకునే అన్ని ఒక లెవెల్ వరకే, ఒక లిమిట్ వరకే. ఈరోజు మనం పడే ప్రయాసం అంతా ఒక దాని కొరకే. కానీ ఎప్పుడైతే పరలోక రాజ్యం కొరకు చూస్తామో, లైఫ్ ఇస్ చేంజ్డ్, విజన్ ఇస్ చేంజ్డ్, డయామీటర్ ఇస్ చేంజ్డ్. మనం చూసేదంతా విధానం మారిపోతుంది, మన చూపు మారిపోతుంది.